వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దక్షిణామూర్తి ఇక హోమగుండంలో పూర్ణాహుతి వేద్దామని చెప్పేసి హోమగుండం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక శివనారాయణ అలాగే కార్తీక్, సుమిత్ర అందరూ కూడా దక్షిణామూర్తి మాలిని వైపు కోపంగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంతలోకి దక్షిణామూర్తి పూర్ణాహుతిని మంటల్లో వేసేటప్పుడు ఒక్కసారిగా ఆయనకి కళ్ళు తిరుగుతాయి. అలా కళ్ళు తిరిగి మంటల్లో పడిపోబోతూ ఉంటే ఒక్కసారిగా దీప అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అయ్యో తాతగారు అని చెప్పేసి ఒక్కసారిగా దక్షిణామూర్తిని పట్టుకుంటుంది. అలా పట్టుకోవడంతో దక్షిణామూర్తి తన చేతిలో ఉన్న పూర్ణాహుతిని ఇక ఆ మంటల్లో వేస్తాడు. అప్పుడే అక్కడున్న మాలిని అలాగే శివనారాయణ వాళ్ళందరూ కూడా అది చూసి షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, దీప అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోకి అక్కడున్న పూజారి, అమ్మ సమయానికి వచ్చి భలే పట్టుకున్నావమ్మా, నువ్వు గనుక పట్టుకోకపోయి ఉంటే ఈ పూర్ణాహుతి మంటల్లో పడేది కాదు. అలాగే ఈయన ఎవరి కోసమైతే శాంతి చేయించాలని చూస్తున్నాడో వాళ్ళకి శాంతి కూడా జరిగేది కాదు. నువ్వు సమయానికి వచ్చి చాలా మంచి పని చేశావమ్మా అని వెనకాలనే ఇక అక్కడున్న మాలిని అయితే, హౌ డేర్ యూ, ఎంత ధైర్యం ఉంటే మా మావయ్య గారిని వచ్చి టచ్ చేస్తావా? నీ వాళ్ళకం నిన్ను చూస్తుంటే పని మనిషిలా కనిపిస్తున్నావు. నువ్వు మా మావయ్యని పట్టుకుంటావా అని చెప్పేసి దీపని ఒక్కసారిగా మాలిని నెట్టేస్తుంది. అలా నెట్టేయడంతో కార్తీక్ వెంటనే వెళ్ళి దీపని పట్టుకుంటాడు. ఇక దక్షిణామూర్తి, అమ్మ మాలిని అని వెనగాలే, మావయ్య గారు ఇలాంటి వాళ్ళ చీప్ ట్రిక్స్ అని నాకు తెలుసు. కావాలని మనకేదో హెల్ప్ చేస్తున్నట్టు మన దగ్గరికి వచ్చి డబ్బులు కొట్టేయాలని చూస్తారు. ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి అని వెనగాలే ఇక కార్తీక్, అవునా మేడం, ఇలాంటి వాళ్ళకి ఇలా బుద్ధి చెప్తే మరి ఆ పెద్దయ్య ఒకసారి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయాడు. రక్తపు మడుగులో ఉంటే ఆయన్ని తీసుకెళ్ళి ప్రాణాలు కాపాడింది తనే, నా భార్యే. మరి అప్పుడు నా భార్యకి మీరు ఎన్ని కోట్లు ఇచ్చి రుణం తీర్చుకోవాలి అని వెనకాలనే ఒక్కసారిగా మాలిని షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న శివనారాయణ, కార్తీక్ పదరా, ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే ఆ సహాయాన్ని గుర్తించే కళ్ళు కూడా ఉండవు, గుడ్డి వాళ్ళతో సమానం. ఇలాంటి వారితో చర్చకి దిగితే అది వృధా ప్రయాస తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. అమ్మ దీప, నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే, లేదు పెద్దయ్య గారు, నాకు బాగానే ఉంది. అయితే మనం పూజ చేద్దాం పదండి పంతులు గారు అని అనగానే, అయ్యా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి అనగానే ఇక సుమిత్ర అయితే, మీరు ఎప్పటికీ మారరు. అవును, మీరు మారుతారనుకోవడం నా భ్రమ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దక్షిణామూర్తి, తప్పు చేసావమ్మ మాలిని. మావయ్య గారు, అవును, ఆ అమ్మాయి అలాగే తన భర్త కార్తీక్ చాలా మంచివారు. ఒకసారి రోడ్డు మీద నాకు యాక్సిడెంట్ అయితే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించింది వాళ్ళిద్దరే. ఏంటి మావయ్య గారు మీరు అంటుంది? అవునమ్మా, అలాంటి ఆ అమ్మాయిని చాలా తక్కువ చేసి మాట్లాడి తప్పు చేశావు అంటే నాకు నిజం తెలియదు కదా మావయ్య గారు. సరే అమ్మా, ఇక మన పూజ పూర్తయింది కదా, బయలుదేరదాం. అప్పుడే ఎలా బయలుదేరుతాం మావయ్య గారు? పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, అలాగే తీర్థ ప్రసాదాలు కూడా గుళ్ళో తీసుకోవాలి కదా. మనం లోపలికి వెళ్దాం పదండి మావయ్య గారు అని చెప్పి అంటుంది. ఇక మాలిని అయితే, అప్పుడే నేను తేల్చాల్సిన లెక్క పూర్తవ్వలేదు కదా, నేను తేల్చాల్సిన లెక్క చాలా ఉంది అని చెప్పేసి మాలిని మనసులో అనుకుంటుంది. ఇంకా పంతులు గారేమో జోష్న పేరున అలాగే సూరజ్ పేరున పూజ అయితే మొదలు పెడుతూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే మాలిని గుర్తు తెచ్చుకొని, మాలిని మాలిని వచ్చిందేంటి, మాలిని వచ్చిందేంటి అని అనుకుంటూ ఉంటే ఇక జోష్న, గ్రాని నీకేమైంది? ఇందాకటి నుంచి ఆ తాత పక్కనున్న ఆమెను చూసినప్పటి నుంచి మాలిని మాలిని అంటూ జపం చేస్తున్నావు. తను నీకేమైనా తెలుసా? తెలుసు కాదు, అది నీకు మేనత్ అవుతుంది. ఏంటి గ్రాని నువ్వంటుంది? అవును, ఆమె ఎవరో కాదు, సుమిత్ర అన్న భార్య. గ్రాని, అవునా? అవునే, సుమిత్రకి స్వయాన సొంత అన్న భార్య అతను. అవునా గ్రాని అని అంటూ ఉంటే పారిజాతం ఒక్కసారిగా అలా అనడంతో శివనారాయణ, పారిజాతం, కొంతమంది వివరాలు చెప్పకపోవడమే మంచిది, అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోకపోవడమే మంచిది. సరే అండి అని అంటుంది. ఇక అక్కడున్న దీప, బావా అంటే ఆమె నాకు అత్త అవుతుందా? అదే తాత చెప్తున్నాడుగా. అయినా ఇక ఆ మనుషుల గురించి మాట్లాడకపోవడమే మంచిది. చూసావుగా ఆ మనిషి నీతో ఎలా ప్రవర్తించిందో. అది కాదు బావా, దీప, ఈ పూజ సక్రమంగా జరిగి మనం ఇంటికి ప్రశాంతంగా వెళ్ళాలి అంటే కొన్నిటిని నువ్వు చూసి చూడనట్టు మర్చిపోవడమే మంచిది
అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక పంతులు గారైతే పూజ చేశాక, అయ్యా మీరు ఎవరి పేరునైతే పూజ చేయించమన్నారో వాళ్ళతో పూజ చేయించేశాను. ఇక ఏ ఆటంకం లేకుండా వాళ్ళిద్దరికీ త్వరలోనే వివాహం జరుగుతుంది అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, పంతులు గారు మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? వాడితో నా మనవరాలు పెళ్ళవడం ఏంటి? వాడు ఫుట్పాత్ మీద జ్యూస్లు అమ్ముకునేవాడు. వాడితో నా మనవరాలు పెళ్ళి ఎందుకు అవుతుంది అని అనగానే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన మాలిని గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇది మీ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న అలవాటే కదా. ఒకప్పుడు డబ్బు కోసం, ఆస్తి కోసం మా ఇంటి అమ్మాయిని వలలో వేసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా మారి ఇలాంటి ఫుట్పాత్ వాళ్ళని పెళ్లి చేయించాలని చూస్తున్నారా అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న, హౌ డేర్ యూ, చూడు నువ్వేమంటున్నావో నాకు తెలీదు. మా మమ్మీ మీ ఇంట్లో పుట్టిందన్న విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. అయినా సరే చెప్తున్నాను విను. మా మమ్మీ మా డాడీని ఇష్టపడి పెళ్లి చేసుకుందేమో, కానీ నేను మాత్రం లో క్లాస్ వాళ్ళని, ఇలా ఫుట్పాత్ మీద జ్యూస్లు అమ్ముకునేవాడిని కలలో కూడా పెళ్లి చేసుకోను, తెలిసిందా అని అనగానే తెలుస్తూనే ఉందిలే, నిన్ను చూస్తుంటే ఖచ్చితంగా అదే జరిగేలా ఉందిలే అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిజమే మాట్లాడుతున్నానే కోడలు పిల్ల. చూడు నువ్వు నాకు కాబోయే కోడలివి అని అనగానే ఒక్కసారిగా అక్కడున్న అందరూ షాక్ అవుతారు. సుమిత్ర అయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును సుమిత్ర, నేను చెప్పేది నిజమే. నీ కూతుర్ని నేను కోడల్ని చేసుకుంటాను. ఎలా అయితే మీరు నా కుటుంబాన్ని నాశనం చేశారో మీ కుటుంబాన్ని కూడా అలాగే ముక్కలు చేస్తాను. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ కూతురు నా కోడలు అవ్వాల్సిందే అని చెప్పేసి అనగానే నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను అని శివనారాయణ అంటాడు. ఇక దక్షిణామూర్తి, ఏమో శివనారాయణ, నీ కళ్ళ ముందే నీ మనవరాలు నా మనవరాలు అవుతుందేమో అని అనగానే ఇక సుమిత్ర, మావయ్య గారు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని అనగానే ఇక జ్యోత్స్న, చూడు నువ్వనుకున్నది ఎప్పటికీ జరగదు, జరుగుతుంది అని చెప్పేసి మాలిని అంటుంది. ఇక జ్యోత్స్న అలా వాగుతూ ఉంటే పారిజాతం జ్యోత్స్న చేయి పట్టుకొని బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక అందరూ ఇంటికైతే వస్తారు. రాగానే ఇక కార్తీక్ అయితే, తాత అసలు ఆవిడ ఎవరు? ఎందుకలా మాట్లాడింది? అసలు ఆమెకి ఈ ఇంటికి సంబంధం ఏముంది? చెప్పు తాత అని అనగానే, చెప్తాన్రా, మీ అందరికీ నేను ఒక నిజం చెప్పాను, కానీ ఆ రోజు ఇంకొకటి కూడా జరిగింది. అవును, దశరథని ఆ దక్షిణామూర్తి గన్తో షూట్ చేయబోయాడని చెప్పాను కదా. అలా షూట్ చేస్తున్నప్పుడు అందులోని బుల్లెట్ దక్షిణామూర్తి కొడుకుకు తగిలింది. ఆ బుల్లెట్తో దక్షిణామూర్తి కొడుకు అక్కడే చనిపోయాడు. అందుకే సుమిత్ర అసహ్యంతో ఆ కుటుంబానికి పూర్తిగా దూరమైంది. కానీ ఆ మాలినీదేవి తన భర్త చావుకి కారణం సుమిత్ర అనే నమ్ముతుంది. సుమిత్ర దశరథని పెళ్లి చేసుకోవడం వల్ల, ఈ కుటుంబం వల్లే తన భర్త చనిపోయాడని తను నమ్ముతుంది. అప్పట్నుంచి ఈ రెండు కుటుంబాల మీద విరోధం పెరిగింది. ఇదే జరిగింది. అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మాలిని ఇక్కడికి తిరిగి వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ కుటుంబం మీద ఇబ్బంది పెట్టడానికి అని అర్థమవుతుంది. అందుకే రెస్టారెంట్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన కార్తీక్ దీప అయితే, బావా ఆమెను చూస్తూ ఉంటే జ్యోత్స్నని తన కోడల్ని చేసుకుంటాను అంటుంది. కోపంగా కూడా ఉంది. అమ్మకి వాళ్ళ వల్ల ప్రమాదం జరుగుతుందేమో. దీప, అవును అర్థమవుతుంది. మనం ఇంకా చాలా అలర్ట్గా ఉండాలి. సరే కానీ మనం వెళ్దాం పదా, ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పేసి అనకాలనే ఇక పారిజాతం, ఉసే ఆ మాలినితో ఎందుకు పెట్టుకుంటున్నావు? మన ఇద్దరమే ఇప్పటి వరకు విలన్స్ అనుకున్నాం, కానీ ఆ మాలిని మనకంటే పెద్ద విలను. గ్రాని, అవునే, మీ తాత చెప్పిన దాంట్లో ఇంకా చాలా ఉంది. ఏంటి గ్రాని నువ్వంటుంది? అవును, ఆ మాలినికి ఎక్కడ దశరథ ఆ ఇంటి అల్లుడు కాబట్టి ఆస్తిలో వాటా పోతుందనని, దక్షిణామూర్తి దృష్టిలో మీ నాన్నని డబ్బు మీద ఆశ, అలాగే డబ్బు కోసం ఏదైనా చేస్తాడన్నట్టుగా దక్షిణామూర్తిని నమ్మించింది. దక్షిణామూర్తి కూడా అదే నిజమనుకొని దశరథ మీద కోపాన్ని పెంచుకున్నాడు. కానీ నిజానికి దశరథ గురించి మనందరికీ తెలిసిందే కదా, అంత డేంజరస్ క్యాండిడేట్ ఆ మాలిని. అందుకే చెప్తున్నాను, నువ్వు దానికి దూరంగా ఉండవే. నాకేదో భయంగా ఉంది.
ఆ మాలిని ఏదో పెద్ద ప్లానే వేసింది. దాని ఇంటికి నిన్ను కోడల్ని చేసుకుంటాను అంటుందంటే నీ జీవితం ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. గ్రాని, ఎవరు ఎన్ని చేసినా ఈ జోష్న పెళ్లి చేసుకునేది బావని మాత్రమే. అవును, అది మాత్రమే జరుగుతుంది అని చెప్పేసి అంటుంది. ఇక సూరజ్, లేదు బంగారం, నీ మెళ్ళ 3 ముళ్ళు వేసేది నేనే, అలాగే నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేది కూడా నేనే అని చెప్పేసి అనుకుంటాడు. ఇక సూరజ్ అయితే ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మాలిని అలాగే దక్షిణామూర్తి కారు వచ్చి ఆగుతుంది. ఇక వాళ్ళిద్దరూ కారులోంచి దిగుతారు. ఒక్కసారిగా సూరజ్ మమ్మీ అంటూ మాలిని హక్ చేసుకుంటాడు. ఇక అక్కడున్న దక్షిణామూర్తి, ఒరే సూరజ్, నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉందిరా. నీ మేనత్తని మనల్ని కలపడం కోసం ఆ ఇంటి పనివాడిగా జాయిన్ అయ్యావు. శివనారాయణ నా కళ్ళ ముందే నీ మీద చేయి చేసుకున్నా నేను మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించరా మనవడా. తాత, ఇదంతా నేను చేసేది నీకోసమే. అలాంటప్పుడు ఇవన్నీ నాకు ఏమాత్రము కూడా బాధ పెట్టవు. అత్తని నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. జోష్న మెడలో తాళి కడతాను. నీ మనవరాల్ని జీవితాంతం మన ఇంట్లో ఉంచుతాను. అవును తాత, నువ్వేమి ఆలోచనలు పెట్టుకో, మాకు ప్రశాంతంగా వెళ్ళు. మావయ్య గారు, మీరు ఇక బయలుదేరండి, సూరజ్తో నేను మాట్లాడి వస్తాను అని వెనకాలనే దక్షిణామూర్తి ఇక కారులో వెళ్ళిపోతాడు. ఇక మాలిని, గుర్తుంది కదా సూరజ్, ఆ కుటుంబం వల్ల మీ నాన్న మనకి దూరం అయ్యాడు. ఆ సుమిత్ర వల్లే మీ నాన్న చనిపోయాడు. అలాంటి ఆ సుమిత్రకి జీవితంలో అన్నీ కూడా సంతోషాలే. ఆ దశరథ అలాగే శివనారాయణ ఇక కాంచన ఆ కుటుంబం మొత్తం కూడా సుమిత్రని దేవతలా చూస్తుంది. కానీ సుమిత్రని ఆ కుటుంబం మొత్తం అసహించుకోవాలి. సుమిత్ర ప్రతిరోజు తన కూతురు గురించి విలవిల్లాడుతూ ఉండాలి. ఆ శివనారాయణ పొగరు మన కాళ్ళ కింద అణిచివేయాలి. గుర్తుంది మమ్మీ, నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి జరుగుతుంది. నేను ఆ పనిలోనే ఉన్నాను. చూస్తూ ఉండు. ఆ జోష్న మెడలో నేను తప్ప ఇంకొక మగాడు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకుండా చేస్తాను. దాని మెడలో 3 ముళ్ళు వేసేది నేనే మమ్మీ. ఎస్, ఇది నాకు కావాల్సింది. నేను వెళ్తున్నాను సూరజ్ అంటూ అక్కడి నుంచి మాలిని అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన శివనారాయణ అయితే ఆఫీస్కి అయితే వస్తాడు. రాగాలనే మేనేజర్, సార్, అదే ఈ సంవత్సరం బెస్ట్ రెస్టారెంట్ అవార్డుల ఫంక్షన్కి చెఫ్తో పోటీ పెడుతున్నారన్నారు కదా, మన రెస్టారెంట్ నుంచి కూడా ఇంకా మనం ఫామ్ని ఫిలప్ చేయలేదు. అది ఈరోజే లాస్ట్ డేటు. దాని గురించి కమిటీ మెంబర్స్ కాల్ చేసి అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు సార్ అని వినగాలనే, ఈసారి మనం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చెయ్యం అని వినగాలనే ఒక్కసారిగా అక్కడున్న మేనేజర్ అలాగే అప్పుడే దీపా, కార్తీక్, సూరజ్, జ్యోత్స్న అక్కడికి వస్తారు. షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పేది మీకు వినపడట్లేదా, అర్థం కాలేదా? ఈ సంవత్సరం మనం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చెయ్యం. తాత, ఎందుకంటావేంట్రా? ఈ దక్షిణామూర్తి ఈ ప్రోగ్రాం పెట్టి ఇలాంటిది పెట్టిందే మనల్ని దెబ్బ కొట్టడానికి. అలాంటి వాడికి మనం ఏంటో తెలియాలి కదా, అందుకే మనం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయం అని వెనకాలనే అప్పుడే అక్కడికి మాలిని అలాగే దక్షిణామూర్తి వస్తారు. ఒక్కసారిగా శివనారాయణ వాళ్ళని చూసి షాక్ అవుతాడు. ఇక అక్కడున్న మేనేజర్ని, నువ్వు బయటికి వెళ్ళు అని వెనకాలనే మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సూరజ్ కూడా వెళ్తూ ఉంటాడు. సూరజ్, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని వెనకాలనే సూరజ్ ఇంకా అక్కడే నుంచుంటాడు. ఇక దక్షిణామూర్తి, ఏంటి శివనారాయణ, మేము పోటీలో దిగేమనేసరికి ముందే తోక జాడిస్తున్నామన్నమాట. ఓడిపోతామనే భయమేగా, ఈ దక్షిణామూర్తి ముందు తల దించుకుంటామన్న భయంతోనేగా అని వెనకాలనే ఒక్కసారిగా ఇక దీప, బావా, తాత ఎందుకు అనవసరంగా తాతయ్యని రెచ్చగొడుతున్నారు? దీప, ఇదేదో పెద్ద వారిలాగే ఉంది అని అంటూ ఉంటాడు. ఇక అక్కడున్న జ్యోత్స్న, చూడండి, మా తాత ఎవ్వరికి భయపడ్డు, మీలాంటి వాళ్ళకి అస్సలు భయపడ్డు అని వెనకాలనే శివనారాయణ, జ్యోత్స్న నువ్వాగు. చూడు దక్షిణామూర్తి, ఇది నువ్వు భయం అనుకుంటున్నావేమో, కానీ నేను రోడ్డు మీద కుక్క మనల్ని చూసి మొరుగుతుందని ఆ కుక్కతో పాటు మనం మొరిగితే మనకి దానికి తేడా ఉండదు. దక్షిణామూర్తి, నా దృష్టిలో నువ్వేంటో ఇప్పటికైనా నీకు అర్థమైందా అని వెనకాలనే మాలిని, శివనారాయణ, మా మావయ్య గారినే అలా చులకన చేసి మాట్లాడుతున్నావా? నీకే గనక అంత దమ్ము ధైర్యం ఉంటే మాతో తలబడు. అప్పుడు నీ రెస్టారెంట్కి మాకంటే గొప్ప స్థాయి ఉందని నమ్ముతాం. పోటీలో దిగి నువ్వేంటో నిరూపించుకో. ఇలా
డైలాగులు చెప్పడం కాదు అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న శివనారాయణ, చూడు ఇప్పుడు చెప్తున్నాను వినండి, పోటీకి వస్తే గెలిచేది మేమే, ఆ విషయం నాకు తెలుసు. కానీ పోటీ గురించి మీరు అంత తహతహలాడుతున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఈ పోటీలో మేము కూడా దిగుతాం. అలాగే ఈ పోటీలో మేమే గెలుస్తాం. ఈసారి కూడా మాదే నెంబర్ 1 రెస్టారెంట్ అవుతుంది. అది శివనారాయణ, పోటీ అంటే అలా ఉండాలి. పోటీలో కలుద్దాం పదమ్మా అని చెప్పేసి ఇక శివనారాయణ మాల్ని వెళ్తూ జోష్న వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక జోష్న వీళ్ళేంటి నన్ను చూస్తున్నారు అని చెప్పి అనుకుంటుంది. ఇక కార్తీక్, తాత వాళ్ళు రెచ్చగొడితే కాదురా, ఆ దక్షిణామూర్తికి ప్రారంభంలోనే ఓటమిని చూపించాలి, ఇంకొకసారి మన జోలికి రాడు. అవును తాత, కాకపోతే పోటీ 2 రోజుల్లోనే ఉంది. మనం ఇప్పటి వరకు ఏ చెఫ్ని ఈ పోటీకి రెడీ చేయలేదు. రెడీ చేయాల్సిన అవసరం ఏముందిరా, మంచి చెఫ్ మన దగ్గరే ఉంటే. ఏంటి తాత అంటే నువ్వెవరిని అనుకుంటున్నావు? ఇంకెవరు, దీపే ఈ పోటీలో చెఫ్ అని వెనకాలే పెద్దయ్య గారు. నేనా? అవునమ్మా నువ్వే. నాకు తెలుసు నీ వంటకాలు ఎంత గొప్పగా ఉంటాయో, కాబట్టి ఈ పోటీలో గెలుస్తావన్న నమ్మకం నాకుంది. కాబట్టి ఈ చెఫ్ పోటీలో చెఫ్గా వెళ్ళాల్సింది నువ్వే అని అంటాడు. అక్కడే ఉన్న జోస్న, తాత దీప మీద అంత నమ్మకం పెట్టుకుంటున్నావు కాబట్టి దీపని అందరి ముందు ఫోన్లు చేస్తాను. అవును దీప, భలే దొరికావు. ఒకే దెబ్బకి 2 పిట్లంటే ఇవేనేమో. నిన్ను ఈసారి సీఈఓ కాదు, కనీసం వంట మనిషిగా కూడా లెక్క లేకుండా చేస్తాను అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది. ఇక మాలిని అలాగే దక్షిణామూర్తిని జోష్న ఒక ప్లేస్లో అయితే కలుస్తుంది. ఇక దక్షిణామూర్తి, నువ్వేంటమ్మా మమ్మల్ని రమ్మని ఇక్కడికి ఫోన్ చేసావు? మాతో ఏమైనా పనుందా, లేదంటే ఈ తాత మీద నీకు ప్రేమ కలిగిందా చెప్పమ్మా అని వినగాలే. లేదు తాత, నిజంగానే నేను కలవాలనుకున్నాను. అలాగే తను నా మేనత్త అన్న విషయం తెలిసినప్పటి నుంచి మీ అందరూ మాతో కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది అని వెనకాలనే మాలిని, ఏంటి మీ తాత నీతో కొత్త నాటకం ఆడిపిస్తున్నాడా అని వెనకాలనే. లేదత్తా, తాతకి నా గురించి పూర్తిగా తెలుసు. నన్ను మా రెస్టారెంట్లోనే సీఈఓకి అసిస్టెంట్గా పెట్టాడు. అప్పుడే అర్థం చేసుకోండి నేను ఆ కుటుంబానికి ఎంత ప్రాముఖ్యమో అని వెనకాలనే శివన్ ఒక్కసారిగా, అవునమ్మా, ఆ దక్షిణామూర్తి కోపం ఆవేశం తన వాళ్ళని కూడా తనకి దగ్గరగా ఉండనివ్వడు. అవును తాత, అందుకే ఈసారి కనుక మీరు రెస్టారెంట్లో ఇప్పుడు చేసే పోటీలో మొదటి ప్రైజ్ వస్తే కనుక దీప సీఈఓగా ఉండదు. అప్పుడు తాత నన్నే సీఈఓని చేస్తాడు. అందుకే ఈసారి పోటీలో మీరే గెలవాలని మీకు ఆల్ ది బెస్ట్ చెప్దామని పిలిచాను అని వెనకాలనే ఒక్కసారిగా మాలిని, ఇది నాకంటే కంచులా ఉంది అని అనుకుంటుంది. ఇక దక్షిణామూర్తి, తప్పకుండా అమ్మా అని వెనకాలనే, తాత దీప ఏ రకమైన వంటలు చేస్తుందో దానికి సంబంధించిన మెనూ నేను నీకు పంపిస్తాను. అప్పుడు దీపని ఓడించడానికి మీకు మంచి అవకాశం దొరుకుతుంది అని జోస్న దక్షిణామూర్తి మాలినితో చేతులు కలిపి చెప్తుంది. ఇక వాళ్ళు కూడా సరే అని అంటారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్ బ్యాక్ టు మై ఛానల్.